దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అందరికీ శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాం. ఇది వాగ్దానం చదువుకుందాం. కీర్తన గ్రంథము 13వ కీర్తన 2వ వచనం. ఎంతవరకు నా మనస్సులో నేను చింతపడుదును, ఎంతవరకు నా హృదయములో పగలంతయు దుఃఖాక్రాంతుడనై యుందును, ఎంతవరకు నా శత్రువు నా మీద తన్ను హెచ్చించుకును. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు తన హృదయంలో ఉన్నటువంటి బాధనంతా కూడా తెలియజేస్తూ ఒక ప్రశ్న వేస్తున్నారు, ఎంతవరకు అని. ఈ ప్రశ్న ఎన్నిసార్లు వేశారు అని అంటే 3 సార్లు మనకు కనబడుతోంది. మనము కూడా కొన్ని సందర్భాలలో అలాంటి పరిస్థితుల గుండా మనం ప్రయాణం చేస్తున్నప్పుడు, మన జీవితాలు అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనము కూడా ఇలాంటి ప్రశ్నలు మనము వేస్తూనే ఉంటాం, ఎంతవరకు 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 అని. అయితే దేవుని యొక్క వాక్యము దీనికి జవాబు ఏం చెప్తుందంటే, కీర్తన గ్రంథము 4వ కీర్తన 2వ వచనంలో దీనికి జవాబు దొరుకుతుంది. ఒకసారి మనం ఆ వాక్య భాగాన్ని చదివితే, నరులారా ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు, ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు, ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతికెదరు. మనము దేవుని నామానికి ఎంతకాలం అవమానకరమైన జీవితం జీవించినా అంతకాలం వరకు. రెండవది, ఎంతకాలము దేవుని ప్రేమించడం మానేసి వ్యర్థమైన వాటిని ప్రేమించే వారంగా ఉంటామో అంతవరకు. మూడవది, ఎంతకాలము దేవునిని వెతకకుండా అబద్ధమైన వాటిని, పనికిరాని వాటిని వెతుకుతామో అంతవరకు మనకు జవాబు దొరకదు. మనం ఉన్నటువంటి పరిస్థితుల నుండి మనం విడుదల పొందుకోలేం. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునిని ఘనపరిచే వారంగా ఉందాం, దేవుని ప్రేమించే వారంగా ఉందాం, దేవుని వెతికి దేవుని కార్యాలను మనం అనుభవించే వారంగా ఉందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ఘనమైన దేవా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, మేము నీ నామాన్ని ఘనపరిచి నిన్ను ప్రేమించి నీ యొక్క సన్నిధిని మేము వెతికే వారంగా మమ్మల్ని అందరినీ కూడా బలపరిచి నడిపించి సహాయం చేయండి. ప్రభువా, ప్రతి సమస్య నుండి, ప్రతి దుఃఖము నుండి, ప్రతి వేదన నుండి, ప్రతి భయంకరమైన పరిస్థితుల నుండి బిడ్డలను తప్పించి విడిపించి మీరు గొప్ప దేవుడిగా మీ నామమును హెచ్చించుకోమని ఘనతా ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ప్రతి ఒక్కరిని నీ చేతికి అప్పగిస్తూ వారి వారి పనిపాట్లలో తోడుయుండి నడిపించి సహాయం చేయమని యేసయ్య నామములో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.